హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఎల్కే ఛానల్. నా పేరు ఎల్కేసీ నుండి మనం ఈరోజు ద బిగ్ మార్కెట్ పుంగనూరులో అయితే ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఎల్కే ఛానల్. నా పేరు ఎల్కేసీ నుండి ఈరోజు మనం బిగ్ మార్కెట్ పుంగనూరు మార్కెట్ అయితే ఉన్నామండి. మీకు వెనకాల బ్యాక్గ్రౌండ్ చూడగానే తెలిసిపోయి ఉంటుంది ఈరోజు పశువుల మార్కెట్లో మనం అయితే ఉన్నామనేసి. సో ఆంధ్రప్రదేశ్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ టాప్ ఆవుల మార్కెట్లు అయితే ఉన్నామన్నమాట. ఇక్కడ ప్రతి ఒక్క బుధవారం మార్కెట్ జరుగుతుందంటే అడ్రస్ వచ్చరికి పుంగనూరు, చిత్తూరు డిస్టిక్. పుంగనూరు టౌన్లోనే వస్తుంది అన్నమాట. పీలర్ రోడ్డు టౌన్లోనే ఉంటుంది. సో ఇక్కడ చాలా వరకు అయితే ఆవులు, పాల ఆవులకు సంబంధించిన మనం వీడియో అయితే చేద్దాం. పాల ఆవులు దగ్గర 10, 15, 16 లీటర్లు ఇచ్చే ఆవులు కూడా అయితే ఉన్నాయి. పూటకి 30 లీటర్లు ఇచ్చే ఆవులు కూడా ఉన్నాయన్నమాట. 10 నుంచి రోజుకి 30 లీటర్లు ఇచ్చే ఆవులు అయితే ఉన్నాయి. సో దాంట్లో రేట్లు, దాంట్లో వివరాలు, దాంట్లో కథ ఏంటి అనేసి అన్నీ కూడా నీట్గా కనుక్కుందాం. మీరు చేయాల్సిన పని ఏమీ లేదండి. జస్ట్ మన వీడియో వచ్చి ఇన్ఫర్మేషన్ ఉంది, నిజాయితీగా ఉంది అనుకుంటే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయడం అంతే. ఇంకా అంతకుమించి అయితే ఏమీ లేదనమాట. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా ద బెస్ట్ అయితే మీకు ఇవ్వడానికి ఖచ్చితంగా ప్రయత్నం అయితే చేస్తూనే ఉన్నాను నేను. సో ప్రతి ఒక్క మార్కెట్లో తిరుగుతాను అనమాట. హాయ్ బ్రో, ఎన్ని తెచ్చారు? 6 ఆవులు ఉన్నాయా? అన్ని పెద్ద సైజు ఆవులు ఉన్నట్టున్నాయా? ఫ్రెండ్స్ చూస్తే మొత్తం బ్రదర్ అయితే వ్యాపారస్తులు అనమాట. మనం చాలా మార్కెట్లో అయితే ఇతను చూస్తూ ఉంటాం. సో చాలా అయితే ఆవులు అయితే సరుకు అయితే ఉంటాయి అనమాట. 6 ఆవులు అయితే తెచ్చామంటే ఈ సైజు ఆవులు, భారీ సైజు ఆవులు అండి. అంతా కూడా ఏది కూడా చిన్నదేమి ఉండదు, ఆ రేంజ్లో అయితే ఉంటుంది అనమాట. అన్నీ కూడా ఒక్కొక్కటి అయితే మనం మాట్లాడుకుందాం. బ్రో ఇది సూలుదే ఎన్నో అవుతావు? 3 అవుతావు. పళ్ళు ఏమన్నా? పళ్ళు బాగుందా? 3 అవుతావు. సూలు పాలు ఎన్ని? 8, 9 పూటకే. ఫ్రెండ్స్ చూస్తే 3 అవుతావుగా చెప్తున్నాడు అండి. 8 లేదా 9 లీటర్లు చెప్తున్నాడు అన్నమాట పూటకి. అంటే 8 2 16 లీటర్ యావరేజ్గా వేసుకుందాం. రోజుకి 16, 17 లీటర్ ఆ విధంగా చెప్తున్నాడు. సో ఇంకా 1 లీటర్ తగ్గించుకున్నా కూడా 15 లీటర్ గ్యారంటీ అనుకుందాం. సో 15 లీటర్స్ ఇచ్చే పాలావు, 3 ఈతల ఆవు మనకు ధర ఏమి రేట్ అనేది మనం కనుక్కుందాం అనమాట ఇప్పుడు. సో ఈ ఆవు చూస్తే మంచి సైజ్ అయితే ఉందండి. పళ్ళ మీద అయితే ఉండదన్నాడు. సో 4 బుల్ల విధంగా అయితే లేదా 6 బుల్ల మీద అయితే ఉండొచ్చు అనమాట. సో ఒకసారి పొదుగంతా కూడా నీట్గా చూపిస్తాను. దాని తర్వాత వచ్చి రేట్ అడుగుదాం. చూడండి సైజ్ అయితే బాగుంది, పొదుగు కూడా అంతా బాగానే ఉంది. ధర ఏం చెప్పారు ప్రతిని? ఇది 72. ఇది పాలన్నీ 7, 8. ఎన్నో అవుతావు? ఇది 3 అవుతా. 6 బుల్లతో ఉంది. 72. ఇది 75. ఓకే అదనమాట. 75 చెప్పారండి. దీన్ని చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 75,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. సో బ్రదర్ నెంబర్ కూడా అయితే వీడియోలో ఇస్తాను. సో చాలా వరకు అయితే నెంబర్లు ఇవ్వమండి, ఎందుకంటే ఊరికే టైం పాస్ కాల్స్ అయితే చేస్తుంటారు. సో అడిగి వాళ్ళు కావాలంటారు కాబట్టి అన్న వాళ్ళని మాత్రమే అయితే నెంబర్ ఇస్తాం. ఇంట్రెస్ట్గా ఉంటే జెన్యూన్ కావాలనుకుంటే మాత్రం ఫోన్ చేయొచ్చు అనమాట. ఇది వచ్చి 72,000 చెప్పాడు. సో ఇది కూడా అయితే 2,500గా చెప్పాడండి. పాలు అయితే 6, 7 లీటర్లుగా చెప్పాడు. అంటే పూటకి 6, 7 అంటే రోజుకి 14, 15 లీటర్ల విధంగా చెప్తున్నాడు. సో దీని ధర వచ్చేసరికి 72,000, 72,000 అయితే చెప్పాడు అనమాట. సో 6 బుల్ల మీద అని చెప్పాడు నేతావే. సో 72,000 అయితే చెప్పిన అనమాట. దీన్ని చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. సో దాని తర్వాత వచ్చి ఇవన్నీ కూడా హెచ్ఎఫ్ ఆవులు అండి. హెచ్ఎఫ్ ఆవులు ప్యూర్ హెచ్ఎఫ్ వస్తాయి అనమాట. దాని తర్వాత వచ్చి ఇది చూద్దాం. ఇది వచ్చి జెర్సీ అయితే ఉన్నట్టున్నది. జెర్సీనా హెచ్ఎఫ్ ఏమన్నా చూద్దాం. ఇదైతే మీడియం అండి, మరి బిగ్ సైజ్ ఏం కాదు. జెర్సీ కోసం బ్రో. జెర్సీనా హెచ్ఎఫ్? ఇది జెర్సీలో ఓలిస్ట్. ఈ 2 హెచ్ఎఫ్. ఇదేనా అవుతావు బ్రో? తొలిసూరు రావు. ఒక ఈత అంతే ఫస్ట్. ఏం చెప్తారు ధర? 65,000. 65,000 అయితే చెప్తానండి. దీన్ని చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. జెర్సీలో హోలిస్టర్గా చెప్తున్నాడు. హోలిస్టర్ క్రాస్కి చెప్తానండి. జెర్సీ హోలిస్టర్ క్రాస్కి చెప్తానండి. సో ఫస్ట్ ఈత తొలి ఈత అండి. దూడ కూడా ఆడైతే ఉందనమాట. సో 65,000 రూపాయలు, 65,000 అయితే చెప్తాను అనమాట. దీన్ని చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో 65, 65,000 రూపాయలు అయితే చెప్తాను అనమాట చెప్పడం. సో ఒకసారి చూసుకోవచ్చు. మన క్వాలిటీ అన్నీ కూడా ఒకసారి చూసుకుందాం. మనకు చెప్పే రేట్లు అండి అప్రాక్సిమేట్ రేట్లు అండి, ఒక అంచనా రేట్లు అండి. ఏది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు. మనకు ఫైనల్ ఎవరన్నా కొనుక్కోండి ఆవులు అయితే మనం అయితే ఫైనల్ చెప్తాం ఇది ఈ రేట్కి అయింది అనేసి. సో ఇప్పుడు చెప్పేదంతా మనకు తగ్గింపులో ఉండే ఆవులు అనమాట. తగ్గింపు ధరలో ఉండే ఆవులు. అది ఎంత తగ్గుతుంది అనేది మీరు మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. 5,000 తగ్గచ్చు, 7,000 తగ్గచ్చు, 10,000 కూడా తగ్గచ్చు అనమాట. సో ఇదే 79,000. పాలు ఎన్ని? పళ్ళు ఎన్నో అవుతావు? 4 బుల్లతో ఉంది. తొలిసూరు రావు. పాలు ఇంకా ఏంలా? తొలిసూరు ఇంకా ఏంలా? ఓకే.
79,000 అయితే చెప్తానండి దీన్ని చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. సో తొలిచూరు ఆవండి, ఇంకా ఒకసారి కూడా ఏం లేదు, పాలు అయితే అంచనా చెప్పలేము అనమాట. సో ఒక అంచనాకి మనకు వాళ్ళు దాని మదర్తో కనెక్షన్ ఉంటాయి కదా చెప్తారనమాట. ఒక 7, 8 అని మనం అయితే చెప్పుకోవచ్చు ఇప్పుడు. సో 79 అయితే చెప్తున్నాం అనమాట, చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. ఇది వచ్చి హెచ్ఎఫ్ అండి, ఇది కూడా హెచ్ఎఫ్ వస్తుంది. సో 79,000 79,000 రూపాయలు అయితే చెప్తున్నాడు, చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఒక అంచనాకు మనం మాట్లాడుకుంటే అది కూడా ఒక 14-15 లీటర్ అయితే రోజుకి అయితే వచ్చు. ఇది బ్రో ఇది మీదేనా? ఈనట్టుంది ఈరోజు ఈనిందా అయిందా? ఈరోజేనా ఫ్రెండ్స్ వస్తే ఇప్పుడు ఈనిందంట. సో చూడొచ్చు అనమాట. అయ్యో పచ్చి బాలింత అండి ఇది, ఈరోజు ఇప్పుడే ఈనిందనమాట. ఏం తోడ బ్రో? వాడుతోడా? ఏం చెప్తున్నారు దీన్ని? 60,000 జెర్సీనే కదా ఇది? ఎన్నో అవుతావా? రెండో అవుతా ఫ్రెండ్స్ చూస్తే జెర్సీ అండి, రెండో అవుతావు అండి. ఇది వచ్చి 60,000 రూపాయలు అయితే చెప్తున్నాడు, చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడే ఈనిట్ ఉంది, దూడకూడంగా లేలేకుంది, మేయ వేస్తుంది అనమాట. సో 60,000 రూపాయలు. పాలేను బ్రో దీనికి? 7-8. ఓకే 7-8 అంటే పూటకి 7-8 అండి, రోజుకైతే అప్పుడు 14-15 లీటర్ల విధంగా అయితే ఉందన్నమాట. సో ఇది నెంబర్ ఏమన్నా ఇద్దామా చెప్పండి? 630145450419. ఫ్రెండ్స్ అయితే బ్రదర్ నెంబర్ అయితే వీడియోలో ఇచ్చిన అనమాట. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉండి జెన్యున్ కావాలనుకుంటే, వ్యాపారస్తుడే అండి, ఎవరైనా కావాలనుకుంటే మాత్రం నెంబర్ అయితే ఇచ్చినాము. ఎవరైనా జెన్యున్ కావాలంటే మాత్రం ఫోన్ చేయొచ్చు. ఇంకా బ్రదర్ దగ్గర అయితే మామూలుగా కంటిన్యూషన్గా ఆవులు ఉంటాయి, 365 రోజులు ఆవులు ఉంటాయి, వ్యాపారం చేసుకుంటాము అనే వాళ్ళదైతే నెంబర్ అయితే ఇస్తాం అనమాట. సో మిగతాడి అయితే వద్దు, ఎందుకంటే 1-2 తెచ్చి అమ్మేసుకుంటే దాని తర్వాత వచ్చి మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది, ఫోన్లు చేస్తూ ఉంటాం తర్వాత. సో దానికోసం అనేసి మనము వాళ్ళ నెంబర్లు అయితే ఇవ్వం. దాని తర్వాత చూద్దాం. ఇక్కడ వచ్చే జెర్సీలు అయితే కొన్ని ఉన్నాయి. ఏం చెప్పారన్నా? 42. ఎన్నో అవుతావునా పాలునా? 6 ఇచ్చింది. ఫ్రెండ్స్ చూస్తే 42,000 రూపాయలు అయితే చెప్తానండి, చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 42,000 అయితే చెప్తున్నాడు, రెండో అవుతావు అండి జెర్సీ. అలా 2,000 చెప్తున్నాడు. మీడియం సైజ్ అండి, ఇదేం పెద్ద సైజ్ ఏం కాదు, చిన్న సైజే. ఆవుకు అయితే అనుకూలంగా, మేతకైతే అనుకూలంగా ఉండేవి అనమాట. 42,000 42,000 అయితే చెప్తున్నాడు, చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. 40 లోపల తగ్గచ్చు అని నేను అనుకుంటున్నాను. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు పుంగనూరు మార్కెట్ అనమాట, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి విజిట్ చేసి, లేదంటే మనకు ఛానల్లో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అనమాట. సో మన ఛానల్లో విజిట్ చేసినా మీకు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో దాని తర్వాత వచ్చి ఇంకా ఉండదు, ఇది కూడా జెర్సీ అవ్వండి. అన్న ఏం చెప్పారన్నా దీన్ని? ఏం చెప్తాను రా? 52. ఎన్నో అవుతావునా? 2 పాలు 6-7. ఫ్రెండ్స్ చూస్తే 50 చిల్లరగా చెప్తానండి, 50,000 రూపాయలు చిల్లరగా చెప్తున్నాడు. సో 6-7 పాలుగా చెప్తానండి పూటకి, అంటే రోజుకి 12 లీటర్లు ఆ విధంగా చెప్తున్నాడు. 2 అవుతావు. జెర్సీనే కదా? జెర్సీనే 2 అవుతాయి. ఇప్పుడు సూలా ఇప్పుడు పాలు ఏమన్నాయా దగ్గరలో? వారం 10 రోజుల్లో అయితే ఈంతుందని చెప్తున్నాం కూడా. వారం 10 రోజుల్లో అయితే ఈంతుందని చెప్తున్నాం. చెప్పడం అయితే 50 చిల్లరగా చెప్తానండి, ఖచ్చితంగా తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట. అదే అనమాట ఈ ఆవుకు సంబంధించిన, జెర్సీ ఆవుకు సంబంధించిన డీటెయిల్స్ అనమాట. సో దాని తర్వాత వచ్చి చూసినాను, చూడొచ్చు. పొదుగు కూడా అంతా కూడా మనం నీట్గా చూసుకోవచ్చు. ఇంకా లూజ్ అయితే ఉంది, ఈ పొదుగు అయితే ఇంకా పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. ఇదైతే లూజ్గా ఉన్నప్పుడు ఇంకా కొంచెం పెద్దది అవుతుంది అనమాట. సో దానివల్ల అయితే పొదుగు ఇంకా పెద్దది వస్తుంది అనమాట. ఈ దగ్గరలో ఈనేటప్పుడు అయితే ఉంటుంది. అంటే 14 లీటర్లు రోజుకి, 7 లీటర్లు అనుకున్నా కూడా మేత వేసేదాన్ని బట్టి 1 లీటర్ ఇటు 1 లీటర్ అంతేలే. నేను యూట్యూబ్ వీడియో తీసుకునే దానికి వచ్చినా. ఓకే థ్యాంక్ యూ. సో మనం కాస్త లోపలికి అయితే పోదాం, క్రౌడ్లోకి అయితే పోదామండి. ఇప్పుడు దాకా అయితే మనం సైడ్లో చూసాం, లోపల పోతే పోయినంతా ఉంది సంత. సో మనం దగ్గరికి చేయాలంటే ఒక దగ్గర 10-20 వీడియోలు అయినా వస్తాయి, లెంత్ వీడియోలు. సో మనం అన్నీ చేయలేము కాబట్టి ఇంట్రెస్టెడ్గా బాగుండేటి, మంచిగా ఉండేటి అనేది ఒకసారి మనం క్లియర్గా మాట్లాడేసుకుందాం. సంత అంతా కూడా చూస్తే కదా మీకు తెలుస్తుంది. సో లోపలికి అయితే వచ్చాం అనమాట. 47,000 అయితే చెప్పాడండి దీన్ని, 47,000 రూపాయలు అయితే చెప్తున్నాం అనమాట. జెర్సీ అవ్వండి ఇది, ఒక 2 ఈతలు అయింటే 3వ ఈతగా ఆ విధంగా అయితే ఉంటాడు. 47 47,000. దీని రేంజ్కి వచ్చేసరికి ఒక 6 లీటర్లు పూటకి గ్యారంటీ, 6-12 లీటర్లు అయితే రోజుకి అనమాట. సో అట్లయితే ఉందన్నమాట. సో దాని తర్వాత వచ్చి జెర్సీ చూద్దాం, ఏం రేట్ చెప్తాను, ఏమేసి కన్ఫర్మ్ అనమాట.
ఇవైతే కూడా మొత్తం కూడా వ్యాపారాలు అనేది అయితే ఉన్నారండి. జరుగుతుంది. ఎవరు నచ్చింది వాళ్ళు బయట నుంచి వచ్చింటారు కాబట్టి రేట్లు గిట్లు అంతా కూడా మాట్లాడుకొని వాళ్ళకి అనుకూల కన్వీనియంట్ రేట్లు ఉంటే ఎంత తగ్గించుకొని మాట్లాడుకొని పోతూ ఉంటారు అనమాట. ఏడ చూస్తే ఒక ఆవు అయితే ఉందండి. ఇది లైట్ బిస్కెట్ కలరు, మంచి రంగు అండి. ఇది దూడతో కూడా కలిపి ఉన్నట్టుంది. సో ఇదే అని చెప్తారో అని కనుక్కున్నాం. ఇదైతే మీడియం సైజ్ అండి, మేపుకు అనుకూలంగా ఉండేది అనమాట. ఇది చాలామంది మేపు అనుకూలంగా ఉంది అని చూస్తారు, కొంతమంది ఎంతైనా పర్లేదు మనకు పాలు బాగాలని రావాలని చూస్తారు అనమాట. నా అమ్మేశారా, కొనుక్కున్నారా? అమ్మేదానికి వచ్చారు. ఏం దూడ అన్న ఇది? ప్యాయి దూడ. ఫ్రెండ్స్ చూస్తే ప్యాయి దూడ ఆవండి. ఎన్నో అవుతావునా? రెండో అవుతావు. రెండో అవుతావు ప్యాయి దూడ అండి. ఇదైతే అమ్మడానికి అయితే సేల్స్కి అయితే ఉందనమాట. పూటకి 6 లీటర్ ఉన్నాయా ఫ్రెండ్స్? చూస్తే పూటకి 6 లీటర్గా ఎత్తానండి. పొద్దుగంతా కూడా చూడొచ్చు అనమాట. 6 అంటే రోజుకి 12 లీటర్గా ఎత్తున్నాడు. సో పంపర్ ఆఫర్ అనమాట. ప్యాయి దూడ కూడా ఉంది దీనికి. సో 2 ఇంట్రెస్టెడ్ ఉండేవాళ్ళు రేటు తక్కువగా మాట్లాడుకుంటే కొంచెం లక్కీ అనమాట. నా ఏం చెప్తాను అన్న ధర? 59,000 చెప్తాను ఫ్రెండ్స్. చూసి 59,000 అయితే చెప్తానండి. చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. మీడియం సైజ్ ఆవు, మంచి రంగు, ప్యాయి దూడ విత్ ప్యాయి దూడ 59,000, 59,000 రూపాయలు చెప్తున్నాడు. చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. తగ్గింపు ధర అనేది ఉంటుంది. 50కి తగ్గి ఉంటుందా, 50కి పెరుగు ఉంటుందా అనేది మీరు మాట్లాడేదాన్ని బట్టి ఉంటుంది అనమాట. సో నాకు తెలిసి 50కి కాస్ట్ ఇటు ఒకటి పడిపోవచ్చు అనమాట. అంటే 10,000 రూపాయలు బార్గింగ్ ఉంటుందా అంటే ఉండొచ్చు. మీరు మాట్లాడేదాన్ని బట్టి ఉండొచ్చు. 50,000కి రావచ్చు, కాస్ట్ ఇటు ఒకటి అవ్వచ్చు. మంచి రంగు అయితే ఉండదు. సో అది అనమాట. ఎడ చూస్తే నాటు ఆవు అండి. ఆవు అయితే ఎక్సలెంట్గా ఉంది. సో చూస్తే నాటు ఆవు, ఇది క్రాస్ కూడా కాదు, నాటు ఆవు అండి, ప్యూరు. ఏం నాకు కొనుక్కున్నారా, అమ్ముతాండ్రా? అమ్మేదానికా? నాటావే కదా. ఎన్నో అవుతావా? రెండో అవుతా. పాలు ఏమి ఉన్నాయి ఇప్పుడు? సూట్గా 2 లీటర్ల. మామూలుగా ఇన్నప్పుడు ఎంత ఇస్తుంది? 4-5 ఇస్తుంది పూటకే. ఫ్రెండ్స్ చూస్తే 4-4.5 లీటర్గా ఎత్తున్నాడు. సో ఒక 1/2 లీటర్ తక్కువ కూడా అనుకుందాం, 4 లీటర్గా ఎత్తాం. ఈ ఆవులు చాలా రేర్ అండి, ఈ ఆవులు దొరకడం. సో నాటు ఆవు, ఇట్లాంటి ఆవులు దొరకడం చాలా కష్టం. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మనం మాట్లాడుకుంటే 2 బళ్ళు, 2 ఈతగా ఎత్తున్నాడు. 2 ఈత అంటే 4 బళ్ళుగా ఆ విధంగా అయితే ఉండొచ్చు అనమాట. సో వ్యాపారం జరుగుతుంది, అడుగుతూ ఉన్నారు. అయితే ఆవు అయితే ఎక్సలెంట్గా అయితే ఉందండి. ధర ఏం చెప్తారో కనుక్కుందాం. ఏదో 32 అట్లా అంటూ ఉన్నారు. ఏం చెప్పారన్నా? ఏం చెప్తాను? 45,000 చెప్తాను. వాళ్ళు ఎంతకు అడుగుతున్నారు? 32 అడుగుతాను. అది అనమాట. సో 45,000 రూపాయలు అయితే చెప్తానండి. చెప్పడం వ్యాపారం అనేది ఉంటుంది. సో వాళ్ళు చెప్పడం 45 అంటే 32, దగ్గర దగ్గర 12-13,000 రూపాయలు బార్గింగ్లు అయితే ఉందనమాట. సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటే 32కి ఇయ్యలేదు అంటే ఒక 35 అన్నా కూడా దగ్గర దగ్గర 10,000 రూపాయలు బార్గింగ్ అయితే ఉందనమాట. సో 32-35 ఆ మధ్యలో అయితే వ్యాపారం జరుగుతుంది. సో ఆయన చెప్పడం వచ్చి 45 అయితే చెప్తానమాట. ఆవు అయితే ఎక్సలెంట్గా ఉందనమాట. సో చూడొచ్చు, ఇట్లాంటివి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే ఆవులు అనమాట. చాలా రేర్గా కూడా ఉంటాయి అనమాట. సో దాని తర్వాత వచ్చి చూద్దాం. ఇంకా అయితే 2 ఆవులు అయితే ఉన్నాయి. ఇవి కూడా హోలిస్టా లేదా జెర్సీనా? మనమైతే ఇంకా అసలు కనీసం లోపల కూడా పోలేదండి. ఈ వారం మనం అయితే ఉన్నాము. ఇంకా మనం లోపలికి పోయినామంటే ఇంకా భారీ సైజ్ ఆవులు అయితే ఉన్నాయి. ఇంకా పూటకు 15 లీటర్లు ఇచ్చే ఆవులు కూడా ఉన్నాయి. సో అన్నీ కూడా చూసేద్దాం ఒకసారి. ఈ 2 కనుక్కొని చేద్దాం ఒకసారి. నా ఏం చెప్తానన్నా? 65. ఎన్ని అవుతావు? పాలు ఎన్నా? తొలిచూరు పాలు ఇంత తెలుస్తుంది. ఇప్పుడు ఏం లే, 65,000 తొలిచూరు రావండి. ఇప్పుడు సూలు అయితే ఎన్ని నెలలు సూలు? 8 నెలలు. ఫ్రెండ్స్ 8 నెలలు సూలు అండి. 65,000, 65,000 అయితే చెప్తున్నాడు. ఇవి కొన్ని అయితే మనం అయితే పాలు అంచనా కట్టలేమండి, ఎందుకంటే తొలిచూరు కాబట్టి చెప్పలేము. దీని లైనప్లో దీని మదర్ దగ్గర కన్నా ఉండి వచ్చినట్టుగా మనం దాని అమ్మ ఒక 8-10 లీటర్లు ఇస్తుందని చెప్పుకోవచ్చు. సో కొంతమంది కొనుక్కొచ్చి అమ్ముతూ ఉంటారు అనమాట. సో దాన్ని బట్టి మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే ఆవు నరాలు, తల, దాని స్ట్రక్చర్ బట్టి మనం అయితే అర్థం చేసుకోవచ్చు అనమాట. సో దీన్ని చెప్పడం అయితే 60 చిల్లరగా చెప్తున్నాడు, 65,000గా చెప్తున్నాడు. సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది, తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట. దాన్ని క్యాలిక్యులేట్ చేసుకొని మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఇదేనా? ఇది ఓలిస్టరా? ఇదే ఓలిస్టరా? ఏం చెప్పారు? ఇదే 55. ఎన్నో అవుతావు? పాలు ఎన్ని? పాలు 8. ఫ్రెండ్స్ చూసారు, 2 అయితే ఆవుగా చెప్తానండి. 55,000 చెప్తున్నాడు. 55,000 అయితే చెప్తున్నాడు. ఓలిస్టర్ చెప్తున్నాడు. దీని బ్రీడింగ్ వచ్చి అది వచ్చి హెచ్ఎఫ్ జెర్సీ క్రాస్ వస్తుంది అనమాట. ఇది వచ్చి 55,000, 55,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట. ఇదైతే కొంచెం సూలుగా ఉన్నట్టుంది. మరి నిండా సూలు దగ్గరలో ఏం లేదండి, కాస్త కొంచెం ఒక నెల
2 నెలల గ్యాప్ అయితే పడచ్చు అనమాట. సో దీన్ని చెప్పడం వచ్చి 55,000 రూపాయలు చెప్తాం. వ్యాపారం అంటే ఖచ్చితంగా ఉంటుంది అనమాట. సో మనం అయితే కాస్త కొంచెం లోపలికి పోదాం, క్రౌడ్లోకి అయితే పోదాం. ఫ్రెండ్స్ చూస్తే మీకు క్లియర్ అర్థమవుతాయి అనుకుంటున్నాను వీడియోలో. మీరు చేయాల్సింది ఏం లేదండి, మన వీడియోలు చూస్తూ ఉండడం వస్తూ ఉంటాయి అనమాట. ఇన్ఫర్మేషన్ ఉందని కూడా సపోర్ట్ చేయడం, ఎందుకంటే ఇంకో 10 మందికి అయితే రీచ్ అవుతుంది అనమాట. సో అదనమాట. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ ఇంకొక వీడియోతో కలుసుకుందాం.